నమస్కారం అండి. మనం నిన్న యూపీఎస్సీ 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ యొక్క ఎంసీక్యూస్ చూస్తున్నాం కదా, జిఎస్ పేపర్ 1వి. నిన్న 15 నుంచి 20 వరకు చూసామండి, 16 నుంచి. ఈరోజు 21 నుంచి 25 వరకు చూద్దాము. ఇందులో 21 అండి. ద ఆర్గానిజమ్స్ సికేడా, ఫ్రాగోపర్, పాండ్ స్కేటర్ ఆర్ డాష్. ఇందులో పాండ్ స్కేటర్ అనేది ఒక్కటే తెలుసండి నాకు. మిగతా రెండింటి పేర్లు ఏమంటారో తెలియదు. మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇది ఆన్సర్ వచ్చేసి సి అండి. పాండ్ స్కేటర్ ఒక్కటే తెలిసి చాలు, అదొక్కటి తెలిస్తే చాలండి మనకి. వాటి ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇదండి సికేడా అంటే ఇలా ఉంటుంది. ఇది ఒక పురుగు, మనం జీరంగి అంటాం కదా, అలాంటిది ఇది ఫ్రాగోపర్ అంటే ఇలా ఉంటుందండి. ఇది ఫ్రాగోపర్. ఇది పాండ్ స్కేటర్ అంటే ఇదండి. ఇది ఒక్కటి నాకు తెలుసు పేరు. సో ఇందులో మనకి 3 తెలియాల్సిన అవసరం లేదండి. సికేడా, ఫ్రాగోపర్, పాండ్ స్కేటర్ అంటే ఇమేజ్ చూపించాను కదా. సో ఇది ఇన్సెక్ట్స్ క్లాస్కి చెందుతుంది అన్నట్టు. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 22nd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1. మెనీ చీవింగ్ గమ్స్ ఫ్రమ్ ఇన్ ద మార్కెట్ ఆర్ కన్సిడర్డ్ ఏ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఇది ఏం చెప్తున్నాడంటే, మార్కెట్లో దొరికే చాలా వరకు బొబ్బిల్ గమ్స్ ఉంటాయి కదండి, చీవింగ్ గమ్స్ అంటే బొబ్బిల్ గమ్స్. అవి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్గా కన్సిడర్ చేస్తాం మనం వీటిని. కరెక్టే అండి, ఇది ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్. మెనీ చీవింగ్ గమ్స్ కంటైన్స్ ప్లాస్టిక్ యాజ్ ఎ గమ్ బేస్. అవును కదండి, మనం చీవ్ చేస్తున్న కొద్దీ అది టేస్ట్ రావాలి అంటే గమ్గా ఉంటుంది. అది డైజెషన్ కాదు అంత ఈజీగా. ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ అది కూడా ప్లాస్టికే. ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ అంటాం వాటిని దాదాపు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబోవ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 23rd క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్. కంట్రీ ఇచ్చారు ఒక సైడు, రెండో సైడు యానిమల్ ఫౌండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్ అన్నాడు. ఇందులో కంట్రీ సైడ్ వచ్చేసి బ్రెజిల్కి ఇండ్రీ అనే ఒక యానిమల్ అండి. ఇండ్రీ అంటే ఒక కోతి టైప్ అండి. ఇది మనకి యాన్సిస్టర్లో ఉంటుంది కోతి టైప్. ఇది మడగాస్కర్లో దొరుకుతుంది మనకి. మడగాస్కర్ అనేది ఆఫ్రికన్ రీజన్లో, ఆఫ్రికన్ కాంటినెంట్కి సైడ్ మనకి శ్రీలంక ఎలా ఉంటుందో ఆఫ్రికా కాంటినెంట్కి మడగాస్కర్ అనే కంట్రీ కూడా అలాగా ఉంటుందండి. ఒక థియరీ ఉంది మనకి, కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ అని. దాని ప్రకారంగా ఒకప్పుడు ఇండియాతో ఇవన్నీ అటాచ్ అయి ఉండేటివి, మడగాస్కర్ ఇవన్నీ. అందుకే ఇండ్రీ అనేది ఒక యాన్సిస్టర్ అంటారండి. కోతుల జాతుల్లో ఒక జాతి. మన కోతులు ఎలా ఉంటాయో నల్లముచ్చల కోతి అంటాం మనం తెలుగులో అయితే. సో అలాంటి కోతుల్లో అదొక జాతి. మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇది బ్రెజిల్ అనేది ఆప్షన్ కరెక్ట్, రాంగ్ అండి. బ్రెజిల్లో ఉండదు, ఇది మడగాస్కర్లో ఉంటుంది మనకి. సెకండ్ ఆప్షన్ అండి ఇండోనేషియా. ఎల్క్ అన్నారు. ఎల్క్ అంటే ఒక జింక లాంటిదండి, కొమ్ములు ఉంటాయి. జింక, పెద్ద జింకలు అంటాం కదా, అలాంటివి కొమ్ములు ఉండి మగ జింకలు అన్నట్లు మాట్లాడతాం మనం. అలాంటిదండి. ఇది మామూలుగా మనకి అమెరికన్ కాంటినెంట్లో ఉంటుందండి. ఇండోనేషియా అనేది నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది మ్యాక్సిమం, యుఎస్ఏ సరౌండింగ్స్లోన. కానీ వీళ్ళు ఇండోనేషియా అని ఇచ్చారు, ఇది రాంగ్ అండి. తర్వాత బొనోబో, ఇది మనకి చిన్న సైజ్ చింపాంజీ లాంటిదండి. మనము గాడ్జిల్లా లాంటివి పెద్దవి అనుకుంటాం కదా, ఇది చిన్న సైజు. ఇది మీకు ఇమేజ్ చూపిస్తాను ఈ మూడింటివి. ఇది మడగాస్కర్ అని ఇచ్చారు, ఇది మడగాస్కర్ కాదండి. ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి వచ్చేసి కాంగో బేసిన్లో ఇది ఎక్కువగా దొరుకుతుందండి. ఇవి కాంగో బేసిన్ అనేది ఆఫ్రికాలోనే. ఇక్కడ ఇచ్చింది ఇండ్రీ కానీ బొనోబో అనేది, ఈ రెండు కోతి జాతులకు సంబంధించినటివే కాబట్టి ఆఫ్రికన్ రీజన్లో ఎక్కువగా దొరుకుతాయండి. తర్వాత ఈ ఎల్క్ అనేది ఒక జింక జాతికి సంబంధించింది. ఇది ఇండోనేషియాలో కాదండి, అమెరికాలో ఉంటుంది, యుఎస్ఏలో మెయిన్గా మనము కాలిఫోర్నియా అనే ప్రాంతాన్ని న్యాచురల్ హ్యాబిటేట్గా చెప్పొచ్చు దీనికి. బొనోబోకి వచ్చేసి కాంగో బేసిన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో బేసిన్ చుట్టూ ఉంటున్న కంట్రీస్లోన రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది న్యాచురల్ హ్యాబిటేట్గా చెప్తాము. ఇండ్రీకి వచ్చేసి మడగాస్కర్, ఆఫ్రికన్ కాంటినెంట్కి శ్రీలంక మాత్రం ఉండేది. నేను ఇమేజ్ చూపిస్తాను కదా, ఇక్కడ చూడండి. ఇదండి మనకి ఇండ్రీ అంటాం కదా, ఇది కోతి జాతిది, నల్లమూదుల కోతి అంటాం మన సైడు.
దానికి దీనికి కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది మడగాస్కర్ అండి, ఇది న్యాచురల్ హ్యాబిటేట్. సెకండ్ వన్ వచ్చేసి ఇదండి ఎల్క్ అంటాం కదా, ఇది జింక్. ఇది వచ్చేసి న్యాచురల్ హ్యాబిటేట్ కాలిఫోర్నియా అండి, ఇండోనేషియా అని ఇచ్చారు, ఇది రాంగ్ అండి. దాని తర్వాత మనకి ఇచ్చిన బొనోబో అన్నారు కదా, బొనోబో అనేది దీని న్యాచురల్ హ్యాబిటేట్ వచ్చేసి కాంగో బేసిన్ అండి. మ్యాక్సిమం రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చూస్తాం వీటిని. ఇది కూడా ఆఫ్రికన్ కాంటినెంట్లోనే కనిపిస్తుంది మనకి ఎక్కువగా. చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ 23కి వచ్చేసి ఆన్సర్ నన్ ఆఫ్ ది అబోవ్ అండి, ఏది మ్యాచ్ కాలేదు కదా, నన్ ఆఫ్ ది అబోవ్ అండి. 24th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్. ఇది రాంగ్ అండి. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అనేది మనకి 2001లో స్టార్ట్ అయిందండి. ఇది 2001లో స్టార్ట్ అయ్యి ఇది యునైటెడ్ నేషన్ కింద కాదండి, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇది మామూలుగా శానిటైజేషన్ కోసం స్థాపించబడింది ఇండిపెండెంట్ బాడీ. ఇది యుఎన్ బాడీ ఏం కాదండి, ఇది 2001లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి సింగపూర్లో ఉంటుందండి. సెకండ్ పాయింట్, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ టు ఇన్స్పైర్ ద యాక్షన్ టు ట్యాకిల్ ద గ్లోబల్ శానిటైజేషన్ క్రైసిస్. కరెక్టే అండి, ఇది శానిటైజేషన్ కోసమే స్థాపించబడింది కాబట్టి ఇది కరెక్టే. థర్డ్ పాయింట్, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ టు గ్రాంట్ ఫండ్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ది ఓపెన్ డిఫికేషన్. ఇది కూడా కరెక్టే అండి. ఈ సెకండ్ పాయింట్ ఏం చెప్తాడంటే, వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ ద్వారా వరల్డ్ టాయిలెట్ డే అని, వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇలా కాలేజ్ ద్వారా డే అని సమ్మిట్లు జరుపుకొని దీన్ని యొక్క ఇనిషియేటివ్గా చెప్తామండి. వీటన్నిటిని ఇలా శానిటేషన్ని ప్రమోట్ చేయడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. థర్డ్ పాయింట్ వచ్చేసి వీళ్ళ మెయిన్ ఫంక్షన్ అనేది డెవలప్డ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిలోన ఓపెన్ డిఫికేషన్ని అవాయిడ్ చేయడం కాదండి. ఇది ఓన్లీ శానిటైజేషన్ని పెంపొందించడం. ఇది ఓపెన్ డిఫికేషన్ అన్నాడు కదా, ఇది ఒక్కటే రాంగ్ అండి, ఇది రాంగ్ అవుతుందండి. ఇది ఓపెన్ డిఫికేషన్ అని ఇవ్వకూడదు. టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ డిఫికేషన్ అన్నాడు, ఇది రాంగ్ అండి. ఇది అది ఒక్కటి ఇవ్వకుండా ఓన్లీ కలెక్ట్ ద ఫండ్స్ ఫర్ ద శానిటైజేషన్ అని ఇచ్చింటే కరెక్ట్. ఓపెన్ డిఫికేషన్ గురించి ఇదేమంత చెప్తుంది కానీ ఇదే మెయిన్ ఫంక్షన్గా కాదండి అది. సో ఓన్లీ 2 అలోన్ అనేది ఆన్సర్ కరెక్ట్ అండి. 3 అనేది కొద్దిగా రాంగ్ ఇచ్చాడు. 25 అండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. లయన్స్ డు నాట్ హ్యావ్ ఏ పర్టికులర్ బ్రీడింగ్ సీజన్. లయన్స్ అనేది వాటికి సపరేట్ సీజన్ అనేది ఏమి ఉండదండి. మామూలుగా మార్చి నుండి జూన్ వరకు ఎక్కువగా బ్రీడింగ్ టైం వాటికి. కానీ టోటల్ ఇయర్ మొత్తం అది కూడా మన మనుషుల్లాగే అండి, ఇయర్ మొత్తము బ్రీడింగ్ సీజనే వాటికి. సెకండ్ పాయింట్, అన్లైక్ మోస్ట్ అదర్ బిగ్ క్యాట్స్ చీతాస్ డు నాట్ రోర్. అది తెలిసిందే కదండి, చీతాస్ అనేటివి గర్జించలేవు. మనకి పులి, సింహాలు, లయన్ కానీ టైగర్ కానీ గర్జిస్తాయి. చీతాస్ అనేది గర్జించలేదు, మన పిల్లి మాదిరిగా అరుస్తుంది అది కూడా. థర్డ్ పాయింట్, అన్లైక్ మేల్ లయన్స్ మేల్ లెపర్డ్ డు నాట్ ప్రొక్లెయిమ్ దే టెరిటరీ బై స్కాంట్ మార్కింగ్. ఇక్కడ అండి ఈ లయన్స్ అని ఉంటాయి కదా, వాటి టెరిటరీలోకి వేరే దాన్ని అలో చేయవన్నట్టు, అవి మార్కింగ్ ద్వారా చూపిస్తాయి. ఇప్పుడు లయన్స్ అనేది దాని యొక్క హెయిర్స్ ద్వారా కంట్రోల్ చేసుకుంటుంటుంది, ఇది నా టెరిటరీ అని చెప్పడానికి. ఇదే విధంగా మేల్ టైగర్ అయితే వాటి యొక్క యూరిన్ స్మెల్ ద్వారా చూస్తాయి మ్యాక్సిమము. ఇలా మేల్ లెపర్డ్ కూడా డు నాట్ ప్రొక్లైమ్ దేర్ టెరిటరీ బై స్కాన్, ఇది తప్పండి. మేల్ డు నాట్ అనకూడదు. మేల్ లెపర్డ్స్ కూడా వాటి యొక్క టెరిటరీలోకి వేరే దాన్ని అలో చేయవు. సో ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ ఓన్లీ కరెక్ట్ అండి, థర్డ్ పాయింట్ రాంగ్. ఆప్షన్ 1 and 2 ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ అండి. రేపు మిగతా చూద్దాం.